మరి కాసేపట్లో ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 10,58,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే చరిత్రలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పరీక్షా ఫలితాలను తెలుసుకునేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫోన్ లోనే 2 నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిన తర్వాత నుంచి వీలైనంత వేగంగా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. ఏప్రిల్ 6 నాటికే మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ పూర్తి చేశారు. దీనికి 5-6 రోజులు సమయం పట్టింది. ఈసారి వాట్సాప్ లోనే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను PDF రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే విద్యార్థులకు షార్ట్ మెమోలుగాను ఉపయోగపడనున్నాయి. గతంలో ముందుగా ఫలితాలిచ్చి ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్లైన్ లో ఉంచేవారు. అయితే ఈసారి వాట్సాప్ లో ఫలితాలు ఇస్తూ ఉన్నందున PDF రూపంలో మార్కులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల 1 నుంచే తరగతులు ప్రారంభించారు. మొత్తానికి మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు. ఈసారి వాట్సాప్ లోనే ఫలితాలు విడుదల కావడం విశేషం. పూర్తి అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య, ఏపీ ఇంటర్ బోర్డు ఫలితాలు మొదట ద్వితీయ సంవత్సర ఫలితాలు ఇప్పుడే విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం ద్వారా ఫలితాలను విడుదల చేసినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించిన ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ను కూడా విడుదల చేసిన పరిస్థితి అవుతుంది. ఆన్లైన్ ద్వారానే ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పాస్వర్డ్ కూడా WLA క్యాపిటల్ లెటర్స్ 181 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ BIE/ అనేది ఈ పాస్వర్డ్గా కొద్ది క్షణాల ముందే విడుదల చేశారు. వాళ్ళు ఏదైతే ఇప్పటికే రాఫైల్ పంపించారో దానికి పాస్వర్డ్ను టైప్ చేస్తే ఇమీడియట్గా ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి. అయితే రొటీన్కి భిన్నంగా గతంలో మీడియా సమావేశం పెట్టి అక్కడ ఈ ఫలితాలను విడుదల చేసేవారు. అయితే ఈసారి రొటీన్కి భిన్నంగా ఆన్లైన్ ద్వారానే ఫలితాలను పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లోనూ అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఇచ్చిందో ఆ నెంబర్లో చాట్ బోట్ ద్వారా కూడా హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా ఫలితాలను ఇమీడియట్గా పొందొచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ రోల్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మెన్షన్ చేయడం ద్వారా ఇమీడియట్గా దీనికి సంబంధించిన ఫలితాలు డిస్ప్లే అవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలైన నేపథ్యంలో గతానికి భిన్నంగా ఈసారి పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేయడం అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా కూడా దానికి సంబంధించినటువంటి రా ఫైల్ను అదేవిధంగా పాస్వర్డ్ను కూడా పంపించిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఇంటర్మీడియట్ వెబ్సైట్లోను అదేవిధంగా వాట్సాప్ చాట్ బోట్లో కూడా ఇప్పటికే ఫలితాలు అయితే విద్యార్థులు చూసుకుంటున్నారు. క్షణాల్లో విద్యార్థులకు ఫలితాలు చేరే విధంగా అంటే గతంలో ఏంటంటే రా ఫైల్ ఇచ్చేవారు, దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే దాని పాస్వర్డ్ కొడతారో తర్వాతే ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా నెంబర్ని బట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం నేరుగా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయడం తర్వాత చూపించిన పాత్ ద్వారా ముందుకు వెళ్తే కనుక ఇమీడియట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే కనుక అక్కడ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన డిస్ప్లే ఉంటుంది. అక్కడ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే అతని మార్కులు అక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రొవిజనల్ సర్టిఫికెట్ల మార్కుల లిస్టులో
తాత్కాలికంగా వీటిని ఉపయోగించుకోవచ్చు అని కూడా ఇంటర్మీడియట్ బోర్డు చెప్పింది, పూర్తి స్థాయి మార్క్ లిస్టులు విడుదలయ్యే వరకు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఇంటర్ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే విడుదలైన పరిస్థితి అవుతుంది. పూర్తి ఆన్లైన్లో అత్యాధునిక పద్ధతిలో ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.